హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, జగన్కి మరో దెబ్బ, వైసీపీలో మరో వికెట్. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పలు కీలక మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలు మాత్రమే రావడం జరిగింది. 4 ఎంపీ స్థానాలు మాత్రమే వైసీపీ పార్టీ గెలుచుకోవడం జరిగింది. అయితే వైసీపీ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ, అలాగే ఐపాక్ నిర్ణయాలు అమలు చేయడం లాంటి వైసీపీ కొంప ముంచాయని చెప్పవచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి క్యాడర్ను అస్సలు పట్టించుకోలేదట. వాలంటీర్ వ్యవస్థ కారణంగా ఎమ్మెల్యేలకు అలాగే ప్రజలకు మధ్య బంధం తెగిపోయిందని సమన్వయంగా వైసీపీ నేతలే చెప్పారు. ఇదే విషయాన్ని మొన్నటి వరకు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా సోషల్ మీడియాలో తెలపడం జరిగింది. కేతిరెడ్డితో పాటు చాలామంది మాజీ ఎమ్మెల్యేలు ఇదే విషయాన్ని స్పష్టం చేసి పార్టీని వీడుతున్నారని. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఒక అడుగు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి తప్పుడు నిర్ణయాల వల్ల వైసీపీ పార్టీ ఓడిపోయిందని అయితే చెబుతూ ఉన్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన చేయాలని జగన్మోహన్ రెడ్డి అంటుంటే దానికి విరుద్ధంగా కేతిరెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఓటమి తర్వాత వైసీపీ వైఫల్యాలను ఎత్తి చూపిన కేతిరెడ్డి నియోజకవర్గం వైపు అస్సలు వెళ్ళటం లేదట. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఇంటింటా తిరిగేవాడు కేతిరెడ్డి, కానీ ఇప్పుడు అసలు నియోజకవర్గంలో అడుగే పెట్టలేదు. బెంగళూరులో ఉంటూ సోషల్ మీడియాలో వీడియోలు మాత్రమే పెడుతూ రచ్చ చేస్తున్నారట కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. క్యాడర్కు అండగా ఉండాల్సింది పోయి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా కేతిరెడ్డి వ్యవహరించడంతో అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. త్వరలో వైసీపీ పార్టీని వీడేందుకు కేతిరెడ్డి రూట్ క్లియర్ చేసుకుంటున్నట్లు చెప్తున్నారు. జనసేన పార్టీలోకి వెళ్లేందుకు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి నిర్ణయం తీసుకున్నారని కొంతమంది అయితే అనుకుంటున్నారు.